ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతితో పాటు బాల్ వాటికల్లో ప్రవేశాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు తల్లిదండ్రులు మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఏప్రిల్ 2వ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవీల్లో ప్రవేశాలకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఆర్మీ సిబ్బంది, పిల్లలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో కొన్ని సీట్లను వివిధ కోటాలు, రిజర్వేషన్ల ప్రాతిపదికన భర్తీ చేశారు. 1వ తరగతిలో ప్రవేశాలు పొందగోరే విద్యార్థుల వయసు 2026 మార్చి 31వ తేదీ నాటికి 6 ఏళ్లు నిండి ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ మార్చి 20, దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 2. ఏప్రిల్ 8 తొలి ఎంపిక జాబితా. 1వ తరగతికి ఏప్రిల్ 9, 2వ జాబితా విడుదల తేదీ ఏప్రిల్ 16, 3వ జాబితా విడుదల తేదీ ఏప్రిల్ 21. 1వ తేదీ బాల్ వాటికల్లో 1, 2, 3వ తరగతి ప్రవేశాలకు మాత్రమే ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మిగిలిన తరగతుల్లో ఖాళీలను బట్టి ఆయా కేవీ విద్యాలయాల్లో స్వయంగా వెళ్లి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. బాల్ వాటిక 2 2వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీలను బట్టి ఏప్రిల్ 2 నుంచి 8 వరకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటి ఎంపిక తొలి జాబితా ఏప్రిల్ 13న విడుదలవుతుంది. అడ్మిషన్ ఏప్రిల్ 15 నుంచి 20 మధ్య జరుగుతాయి. మొత్తం ప్రక్రియ జూన్ 30తో ముగుస్తుంది. ఇక 10వ తరగతి ఫలితాలు వచ్చిన 10 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత కూడా సీట్లు మిగిలితే డిప్యూటీ కమిషనర్ ప్రత్యేక అధికారులతో జూలై 7వ తేదీ వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.